కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల శివార్లో నిజాం సాగర్ ప్రధాన కాల్వ ఉన్న వరి పంటలు ఎండుముఖం పడుతున్నాయి. బాన్సువాడ మండలం బుడిమి తాడ్కోలు గ్రామ శివార్లోని డిస్ట్రిబ్యూటరీ A8.10 పరిధిలో వరి పంటకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు నీరును ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల చేసిన రైతు సాగు చేసే వారి పంటలకు అందడం లేదు. బాన్సువాడ నియోజకవర్గంలో పనిచేస్తున్న ఇరిగేషన్ అధికారుల విధి నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ లోపం సమయానికి రాక నిజాం సాగర్ ప్రధాన కాలువల ద్వారా సాగునీరు అందుబాటులో లేక ఫలితం శూన్యమవుతుందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట ఎండిపోతూ ఉండడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. తాడ్కోల్ శివారు 10 నంబర్ డిస్ట్రిబ్యూటర్ వాటర్ వస్తాయి మాకు. మొత్తము పంట ఇప్పుడు చేతికి వచ్చే టైంలో మాకు నీళ్ళతో బాగా ఇబ్బంది పెడతారు. పైన కూడా నీళ్లు బాగానే వస్తున్నాయి. అటు కిందికి ఎక్కడో అని చెప్పేసి మా డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు 3 రోజుల కాలువ విడిచి, కానీ మాకు నీళ్ళు వదలట్లేదు. మా పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినట్లేదు. మేము ఎన్నిసార్లు వాళ్ళకు కూడా డిఈ గారికి కానీ వాళ్ళకు కూడా కలిసి చెప్తే కూడా వాళ్ళు వినట్లేదు. అసలుకే మేము ఇచ్చినాం కదా, పారుతున్నాయి కదా అంటారు. మరి ఇక్కడికి తాడ్కోలకు వచ్చి చూస్తే తెలుస్తుంది. మొత్తం పొలాలను ఎండిపోతున్నాయి. మాకు బాగా ఇబ్బంది పెడతారు. ఇప్పుడు పెట్టుబడి కోత టైం, ఇప్పుడు మేము లక్షలకు పెట్టుబడి పెట్టి కూడా ఇప్పుడు మాకు పెట్టుబడి కూడా రాదు. మాకు అసలు అంత ఇబ్బంది అవుతుంది. మాకు ఇప్పుడు పొలాలకు వచ్చే టైంలో కనీసం మాకు ఇప్పుడు 2 తల్లు 3 తల్లు అయితే మా పొలాలు అయిపోతాయి. ఖచ్చితంగా ఇవ్వాలని మేము గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాం. సార్ మా ఈ పంటలు బాగా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్లీ వాటర్ వదిలి మా పొలాలు బతికించాలని వేడుకుంటున్నాం సార్. నా పేరు కుర్మగంగా సార్. 10 నంబర్ కాలు కింద పొలాలు ఉన్నాయి. తాడ్కోల్ శివారు ఇది. మా కాలువ రాకపోవడం వల్ల పంట నష్టం జరుగుతుంది సార్. ఏదో మీరు సార్థం దయచేసి మాకు చేయగలని కోరుతున్నాం. చెప్పు. ఇట్లా మాకు సమయం అయితే ఎకరైనా 40,000 ఖర్చు వస్తుంది సార్. మిషన్ కోతకు, ట్రాక్టర్కైనా, దేనికైనా. మాకు పైన కాలం బాగా వెళ్తుంది. మా తగ్గ మాకు వాటర్ వస్తలేదు సార్. దాని ఇంకో 2 విడతలు అయితే మాకు పంటలు చేతికి వస్తాయి. ఆ చేతికి వచ్చే టైంలో ఈ గతి అయ్యింది సార్. ఇక్కడ ఎక్కడైనా ఒక 10 గంటల వెళ్ళే అవకాశం కూడా లేదు ఇప్పుడు.